ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? 1-3-2020 నుంచి 7-3-2020 వరకు ఉండే రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. వార రాశి ఫలాలు ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు. మరి ఈ వారం నా గ్రహస్థితి ఎలా ఉంది, మరి నాకేమైనా అనుకూలంగా ఉందా, రాశిని బట్టి మరి ఇంతకుముందు వారంలో ఏమన్నా ఫలితాలు అననుకూల ఫలితాలు ఉంటే ఇప్పుడు అనుకూల ఫలితాలు ఏమైనా కనిపిస్తున్నాయా, లేదంటే ఈ వారంలో అయినా నా బాధలు కష్టాలు గట్టెక్కుతాయనే కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. మరి గ్రహాలను బట్టి రాశి చక్రాలను బట్టి మారుతూ ఉంటాయి. మరి ఇందులో మీ రాశి ఎలా ఉందో ఒకసారి అంచనా వేసుకోండి. ఈ వారం ముందుగా మేషరాశి వారికి ఆర్థిక వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు సకాలంలో వాయిదాలు చెల్లించగలుగుతారు. ఖర్చులు అదుపులో అయితే ఉండవు. ఆహ్వానాలను అందుకోగలుగుతారు. ప్రేమ అనుబంధాలు బలపడతాయి. ఉల్లాసంగా ఈ వారం మీరు గడపగలుగుతారు. పనుల్లో ఒత్తిడి శ్రమ అధికంగా కనిపిస్తుంది. ప్రముఖులను కలుసుకోగలుగుతారు. అలాగే గురు శుక్రవారాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఇక ఇతరుల విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి అనేది ఎప్పుడు కూడా ఉండకపోవడం చాలా మంచిది. మీ గౌరవానికి భంగం కలగకుండా ముందుకు వెళ్ళడం చాలా మంచిది. మీరు ఈ వారంలో శుభ కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి. బంధువుల ఆదరణ మీకు సంతృప్తిని ఇస్తుంది. అలాగే మీ శ్రీమతి వైఖరిలో మార్పు కూడా కనిపిస్తుంది. అలాగే వ్యాపారం చేసేవారు వ్యాపారాలు కూడా మీకు లాభసాటిగా ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులకు గుర్తింపు లభించబోతుంది. మీ కుటుంబంలో సంతోషము ఆనందము ఉండబోతుంది. అదేవిధంగా ఒత్తిడి కూడా ఉండబోతుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా మంచిదిగా ఈ వారం మీకు సూచన. ఇక వృషభ రాశి వారికి శుభ కార్యక్రమాలు నిశ్చయం అవుతుంది. వేడుకలు నిర్వహించగలుగుతారు. మీరు పరిచయం లేని వారితో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే మీకు బ్యాంకుకు సంబంధించిన లేదా ఇక ఆస్తులకు సంబంధించిన డబ్బుకు సంబంధించిన వివరాలు ఎవరికి కూడా చెప్పకపోవడం చాలా మంచిది. ఇక దంపతుల మధ్య అవగాహన అనేది తప్పకుండా ఉంటుంది. స్థిరాస్తిని కొనుగోలుగా మీరు చేయడానికి ఆ దిశగా ప్రయత్నం చేయడానికి ముందుకు వెళతారు. ఏదైనా పనిని వ్యవహార దక్షతతో చేయగలిగితే తప్పకుండా మీరు అందులో రాణించగలుగుతారు. ధన లాభ సూచనలు కనిపిస్తున్నాయి. శనివారం నాడు ఖర్చులు కొంచెం అదుపులో పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. అవసరాలు తప్పకుండా నెరవేరుతాయి. మీరు చాలా పనులతో సతమతమవుతూ ఉంటారు. ఈ వారం మీరు ఆరోగ్యం నిలకడగా ఉండబోతుంది. అలాగే ఆధ్యాత్మికత పెరుగుతుంది. గృహ మార్పు అనేది తప్పకుండా మీకు కలిసి వస్తుంది. ఇక వ్యాపారం చేసే వారికి వ్యాపారంలో లాభ నష్టాలు అనేవి తప్పకుండా ఉంటాయి. కాబట్టి ఈ వారం మీకు లాభ సూచనలు కనిపిస్తున్నాయి. ఆదాయ అభివృద్ధి కూడా కనిపిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో మెలకు వహించి ముందుకు వెళ్ళడం మంచిది. నిరుద్యోగుల కృషి ఎప్పటికైనా ఫలించే వారంగా ఈ వారం ఉంది. ఇక మిథున రాశి కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. దంపతుల మధ్య అరమరికలు లేకుండా ముందుకు వెళ్ళడం చాలా మంచిది. సంతాన భవిష్యత్తుపై మరింత శ్రద్ధ వహిస్తే చాలా మంచిది. గృహం ప్రశాంతంగా ఉండబోతుంది. అనుకూలతలు అంతంత మాత్రంగా ఉన్నాయి. తప్పటడుగులు వేసే ఆవిష్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అనుభవజ్ఞుల సలహా పాటించాలి. దుబారా ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. ధన సహాయం అర్థించేందుకు మనస్కరించకూడదు. ఎందుకంటే మీరు అడగడానికి ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు. రాబడిపై దృష్టి పెడతారు. ఆది సోమవారాల్లో పనులు ఒక పట్టాన పూర్తి కావు. కాబట్టి మీరు ఆ పనులు చేయడానికి కొంచెం ఓపిక తెచ్చుకొని ముందుకు వెళ్ళడం మంచిది. ఒక సమాచారం మీకు ఉపశమనాన్ని కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త ఆహ్వానాలను అందుకోబోతున్నారు. మీరు మీ స్నేహితుల కలయిక వల్ల మీకు ఉత్సాహం రాబోతుంది. కావలసిన వ్యక్తుల అంటే ఎవరైతే మీకు ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటారో వాళ్ళైతే కలవరు. ఇక వ్యాపార అభివృద్ధికి సంబంధించిన కొత్త పథకాలు మీరు ఈ వారంలో చేయడం చాలా మంచిది. ఇక ప్రస్తుత వ్యాపారాలు ఏవైతే చేస్తున్నారో అవి చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఇక వ్యాపారం చేసే వారికి వ్యాపారంలో లాభాలు తప్పకుండా ఉంటాయి. ఇక కర్కాటక రాశి మనోధైర్యంతో మీరు ముందుకు వెళితే తప్పకుండా దాంట్లో లాభాన్ని పొందుతారు. ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. మీరు ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి ఖర్చు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. శుభకార్యానికి హాజరవుతారు. మీరు మాట తీరు మిమ్మల్ని ఆకట్టుకోబోతుంది. మీ మాట నిలబెట్టుకుంటారు. గౌరవ అభిమానాలు పెంపొందే వారంగా ఉంది. ఇక మంగళ బుధవారాల్లో పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదుర్కో సూచనలు కనిపిస్తున్నాయి. మీపై శకునాల ప్రభావం అధికంగా ఉంది. పెద్దల ఆరోగ్యం నిలకడగా ఉండబోతుంది. ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలకు అనుకూలంగా ఉంది. ఇక సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెట్టే వారంగా ఉంది. కీలక పత్రాలు మీ చేతికి అందుతాయి. చిన్ననాటి పరిచయస్తులను మీరు కలుసుకోగలుగుతారు. గత సంఘటనలు అనుభూతిని ఇస్తాయి. వ్యాపారాల్లో లాభ నష్టాలు తప్పకుండా ఉంటాయి. కాబట్టి ఈ వారంలో కూడా అవే సూచనలు కనిపిస్తున్న ఉద్యోగుల కృషి తప్పకుండా ఫలిస్తుంది. ఇక సింహరాశి సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. మీ అభిప్రాయాలకు మీరు పెట్టే వాటికి ఏమంతా
స్పందన అనేది ఉండదు. మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. పంతాలు పట్టింపులకు అసలు వెళ్ళదు. లౌకికంగా వ్యవహరించాలి. ఆర్థిక ఇబ్బందులు లేకుండా వెలితిగా ఉండబోతుంది. నిస్తేజానికి లోనయ్యే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆలోచనలు చికాకు పరిస్థితి సూచనలు కనిపిస్తున్నాయి. ఇక గురు శుక్రవారాల్లో చెల్లింపులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు అనేవి కలిసి రావు. మొండిగా పనులు పూర్తి చేస్తారు మీరు. ఇక ముఖ్యమైన పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆహ్వానాన్ని అందుకోగలుగుతారు. ఇక దంపతుల మధ్య అవగాహన లోపం తప్పకుండా ఉంటుంది. ఓర్పుతో ముందుకు వెళ్ళాలి. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. సంతానం భవిష్యత్తు మీద దృష్టి పెడతారు. ఇక ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. ధన లాభ సూచనలు కనిపిస్తున్నాయి. పదోన్నతి పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు వెళ్తున్నాయి. ఈ వారంలో ఒక వేడుకను ఘనంగా చేయగలుగుతారు. ఆధ్యాత్మికత పెరిగే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థులకు ఏకాగ్రత అనేది చాలా ముఖ్యమైనది ఉంది కాబట్టి ఏకాగ్రత ముఖ్యంగా ఉంది. విద్యార్థులకు ఏకాగ్రత చాలా ప్రధానంగా ఉండబోతుంది ఈ వారం. ఇక కన్యరాశి వారికి వ్యవహారాలతో తీరిక ఉండదు. అకాల భోజనాలు చేయడం, విశ్రాంతి లోపం, ఆరోగ్యం పట్ల అలక్ష్యం అనేది తప్పకుండా ఉంటుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది. ఖర్చులు అధికంగా ఉన్నాయి. ధనానికి అయితే ఇబ్బంది ఉండదు. పరిస్థితులు అనుకూలిస్తాయి. శుభకార్యానికి సన్నాహాలు ముందుకు చేస్తారు. గృహంలో ప్రశాంతంగా ఉండబోతుంది. బంధుమిత్రులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. శనివారం నాడు పనులు హడావిడిగా సాగుతాయి. పరిచయస్తులు ధన సహాయమును అర్థిస్తారు. కాబట్టి మీరు ధన సహాయం చేయకపోవడం చాలా మంచిది. మీ అభిప్రాయాలను సున్నితంగా చెప్పడం చాలా మంచిది. ఎవరిని కూడా తక్కువగా అంచనా వేయవద్దు. పదవులు సభ్యత్వాలకు ప్రయత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తారు. పెట్టుబడులకు అనుకూలమైన సమయం. ఇక ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా ఉంటాయి. సేవా పుణ్య కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. తులారాశి వారికి వ్యవహారాల్లో మెలకువహించాలి. శ్రమ ఆధిక్యతతో పనులు పూర్తి చేస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభిస్తాయి. సందేశాలు ప్రకటనలను విశ్వసించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవడం మంచిది. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారం అనిపించవు. విలాసాలకు వ్యయం చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చితే స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేస్తారు. ఆది సోమవారాలు అప్రమత్తంగా ఉండాలి. చెల్లింపుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కూడా అతిగా విశ్వసించవద్దు. సంతాన కదలికలపై దృష్టి పెట్టాలి. ప్రయత్నాలను కలుసుకోగలుగుతారు. గృహ మార్పు కలిసి వస్తుంది. పెట్టుబడులకు ఇది తరడం కాదు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. వ్యాపారాలు పొందుకుంటే సన్మాన సాహిత్య సభల్లో పాల్గొనే వారంగా కనిపిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి శుభ కార్యక్రమానికి హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం సంతృప్తినిస్తుంది. మీ మాటకు ఎదురండదు. పట్టుదలతో శ్రమిస్తే మీదే విజయం. అవకాశాలను వదులుకోవద్దు. స్వయం కృషితో రాణిస్తారు. రావాల్సిన ధనం అందుతుంది. దుబారా ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి ఖర్చు చేయగలుగుతారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు అనేవి తప్పకుండా ఉంటాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిర్మాణాలు మరమ్మతులు చేపడతారు. దంపతుల మధ్య సఖ్యత అనేది తప్పకుండా ఉంటుంది. అలాగే బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఉద్యోగస్తులకు శుభవార్త శ్రవణ ఉంది. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి. ప్రయాణాలు చేస్తే మీరు ఈ వారం మీకు కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ధనుసు రాశి ఈ వారం సంప్రదింపులకు అనుకూలమైన సమయం. అవకాశాలు కలిసి వస్తాయి. మీ కష్టం ఎప్పుడూ కూడా వృధా కాదు. ధనలాభ సూచనలు ఉన్నాయి. వాహన యోగం ఉన్నాయి. ఖర్చులు భారం అనిపించవు. రుణ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. చెల్లింపుల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకుంటారు. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించే సూచనలు కనిపిస్తున్నాయి. పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ముఖ్యమైన పత్రాలు అందుకోగలుగుతారు. వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. మీ శ్రీమతికి ప్రతి విషయం తెలియచేయాలి. స్వల్ప అస్వస్థకు గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార లావాదేవీలకు తీరిక ఉండదు. మీకు చిరు వ్యాపారులకు ఆశాజనకంగా ఉండబోతుంది ఈ వారం. ఇక ఉద్యోగం చేసే వారికి ఒత్తిడి, పనిభార సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక వైద్య సేవా రంగాల వారికి ఆదాయ అభివృద్ధి. తీర్థయాత్రలకు వెళ్లాలని మీరు ఈ వారం ఒక ఆలోచన చేస్తారు. ఇక మకర రాశి అయిన వారితో సంప్రదింపులు జరిపే వారంగా ఉండబోతుంది. మీ అభిప్రాయాలకు అభ్యంతరాలు ఎదురవుతాయి. సంతాన చదువులపై దృష్టి పెడితే మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. అవకాశాలు చేజారిపై సూచనలు కనిపిస్తున్నాయి. మనోధైర్యంతో ముందుకెళ్ళాలి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. పెరిగిన ధరలు, ఊహించిన ఖర్చులు, రుణాలు, అలాగే చేబదులు కూడా మీరు అందుకోగలుగుతారు. కొత్త ఆలోచనలు మీకు రాబడిని తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. మంగళ బుధవారాల్లో బాధ్యతలు ఇతరులకు ఎవరికి కూడా అప్పగించవద్దు. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. నిర్మాణాలు అలాగే మరమ్మతులు మందకొడిగా వెళ్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత చాలా ప్రధానంగా ఉంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ముఖ్యంలో ఒకరి వీడికోలు పలికే వారంగా కనిపిస్తుంది. ఇక కుంభరాశి వారు అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటి వారి ఆంతర్యం గ్రహించాలి. మొహమాటాలు
అలాగే భేషజాలకు వెళ్ళకపోవడం చాలా మంచిది. మీ ఇష్టాలను ఖచ్చితంగా చెప్పడం చాలా మంచిది. ఇక ఆదాయానికి తగినట్లు ఖర్చులు కూడా ఉన్నాయి. బుధవారం నాడు అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే పట్టుదలతో వ్యవహారాన్ని మీరు ఏదైనా వ్యవహారం చేస్తే తప్పకుండా దాన్ని గెలిచే వారిగా ఉన్నారు. అవకాశాలు కూడా కలిసి వస్తాయి. పనుల్లో ఒత్తిడి ఉంది, జాప్యం కూడా ఉంది. కానీ మీకు కలిసి వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రముఖులను కలుసుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో మీరు రాణింపు అనుభవాన్ని గడిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే మీకు శ్రేయస్కరంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి స్థానసల సూచనలు కనిపిస్తున్నాయి. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఇక శుభ కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. ఇక మీన రాశి, అప్రమత్తంగా మీరు వ్యవహరించాలి. సలహాలు సహాయం ఎవరిని ఆశించవద్దు. పట్టుదలతో ప్రయత్నాలు సాగించాలి. కార్యసాధనకు ఓర్పు చాలా ప్రధానం. తప్పటడుగు వేసే ఆస్కారం కనిపిస్తుంది. పనులు ఆలస్యంగానైనా అనుకున్న విధంగా పూర్తి కాగలవు. ఖర్చులు అధికంగా ఉన్నాయి, ప్రయోజనకరంగా ఉన్నాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. గురు శుక్రవారాల్లో నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పరిచయం లేని వారితో జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచాలి. దంపతుల మధ్య అవగాహన అనేది తప్పకుండా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురే సూచనలు కనిపిస్తున్నాయి. సరుకు నిల్వలో జాగ్రత్తగా ఉంచుకోవాలి. అలాగే వ్యాపారం చేసుకునే వారికి వ్యాపారంలో లాభాలు గడించే వారంగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వారం ఉండే రాశి ఫలితాలు. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోండి. అనుకూలతలు అననుకూలతలు అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి ఇది గ్రహాల అనుకూల బట్టి, లేదంటే మీకు ఒక క్లుప్తంగా చెప్పబడుతున్న విషయం మీ రాశిని బట్టి ఒక అంచనా వేసుకోగలని సూచన. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.